So this is the transport request number sheet. చేసే ముందర ఒకసారి కోపా గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కోపా అనేది ఓవరాల్ రెవెన్యూ రిపోర్ట్ అండి, కంట్రోలింగ్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. కోపా అనేది ఓవరాల్ రెవెన్యూ రిపోర్ట్. ఈ కోపాలో ప్రాఫిట్ సెంటర్ అనేది సిఓలో ఉంటుంది. ప్రాఫిట్ సెంటర్ అనేది ఇండివిజువల్. కోపా అనేది ఓవరాల్ ఆల్ ప్రాఫిట్ సెంటర్స్ రెవెన్యూ కలిపితేనే కోపా వస్తుందండి. మనకి కోపా చేస్తున్నప్పుడు బేసికల్లీ 2 things చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ప్రాఫిట్ సెంటర్ ఇండివిజువల్ ప్రాఫిట్ ఓరియంటెడ్. కోపా అనేది ఓవరాల్ కంపెనీ రెవెన్యూ. ఇక్కడ కోపాలో 2 ఉంటాయండి, క్యారెక్టరిస్టిక్స్, వాల్యూ ఫీల్డ్స్. దీన్ని బట్టి రిపోర్ట్ క్రియేట్ చేస్తారండి. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే బిజినెస్ ఏరియా, సేల్స్ ఏరియా, బిజినెస్ సెగ్మెంట్స్, సేల్స్ ఆఫీస్, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఏ క్యారెక్టరిస్టిక్స్ తయారు చేయాలన్నా కోపాలో WWతో చేస్తారండి. ఇప్పుడు బిజినెస్ ఏరియా చేయాలన్నా WW బిజినెస్ BA అంటారండి, బిజినెస్ ఏరియా. WW సేల్స్ ఏరియా SA. ఏది క్రియేట్ చేయాలన్నా WWతో చేయాలండి, WW. వాల్యూ ఫీల్డ్స్ అంటే కోపాలో సేల్స్ రెవెన్యూ, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఇన్కమ్, కంపెనీ ఇన్కమ్, కంపెనీ ప్రాఫిట్, ఇవన్నీ సేల్స్ రెవెన్యూ అంటారు. ఈ సేల్స్ రెవెన్యూని స్టార్ట్ విత్ VVతో చేయాలండి, VVతో చేయాలి. క్లయింట్ని అడగాలి ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూ ఫీల్డ్స్ ఉన్నాయి అని క్లయింట్ని అడగాలి. క్యారెక్టరిస్టిక్స్ హోప్ఫుల్లీ మేబీ 5 to 6 ఉండొచ్చు. వాల్యూ ఫీల్డ్స్ వచ్చి మేబీ మోర్ దాన్ 10+ ఉండొచ్చు అండి, డిపెండ్స్ ఆన్ క్లయింట్ అండి. వాల్యూ ఫీల్డ్స్ అనేది మొత్తం క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే వాల్యూ ఫీల్డ్స్ ఇస్తాడండి. తర్వాత కంట్రోలింగ్ ఏరియాని చెయ్యాలంటే FIలో కంపెనీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా, కోపాలో ఆపరేటింగ్ కన్సర్న్ అండి. ఈ ఆపరేటింగ్ కన్సర్న్ 2 రకాలు ఉంటుంది, అకౌంట్స్ బేస్డ్, కాస్టింగ్ బేస్డ్ అండి. ఎక్కువ యాక్టివేట్ ద కాస్టింగ్ బేస్డ్ చేస్తాం, ఎందుకంటే సిఓ కాబట్టి. దాంట్లో ఏముంటుంది, కరెన్సీ ఉంటుంది, ఫిస్కల్ ఇయర్ ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాల్యూ ఫీల్డ్స్ అని. ఏదైతే మనం క్యారెక్టరిస్టిక్స్ చేసామో, వాల్యూ ఫీల్డ్స్ చేసామో కోపాలో ఆపరేటింగ్ కన్సర్న్లో ఇన్సర్ట్ చేయాలండి, చేసి యాక్టివేట్ చేయాలి. అప్పుడే ఆపరేటింగ్ కన్సర్న్ గ్రీన్ మార్క్ వస్తుంది, లేకపోతే రెడ్ అనుకుంటే ఎర్రర్ చూపెడుతుంది. ఎప్పుడైతే ఆపరేటింగ్ కన్సర్న్ యాక్టివేట్ అయ్యాక దాన్ని కంట్రోలింగ్ ఏరియాకి అసైన్ చేయాలి. తర్వాత ఎన్ని నెంబర్ రేంజెస్ కావాలని అడగాలి క్లయింట్, 1 to 5,000, 1 to 10,000, వాట్ ఎవర్. తర్వాత సిఓలో కంట్రోలింగ్ మాడ్యూల్లో ఈసీసీలో కోపాన్ని KE30 రిపోర్ట్ అంటారండి. ఎస్ఫోర్నా సిస్టంలో ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ అంటారండి. వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఫర్ బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, ప్లానింగ్ ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేసుకోవాలి. తర్వాత వాల్యూ ఫీల్డ్స్ని అసైన్ చేసుకోవాలండి. ఆఫ్టర్ దట్ డిఫైన్ PA ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ స్ట్రక్చర్ నోడ్ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని GL అకౌంట్స్ అసైన్మెంట్ చేసుకోవాలి. ఇదే బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ద కోపా అండి. ఒకప్పుడు FIలో, సిఓలో, కంట్రోలింగ్లో ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రోడక్ట్ కాస్టింగ్ చాలా పెద్ద మాడ్యూల్స్ అండి. ఎప్పుడైతే ఫైనాన్స్ మాడ్యూల్ని సింపుల్ ఫైనాన్స్ చేశారో ఒక 30% తీసేశారండి. కోపాలోనూ తీసేశారు, ప్రోడక్ట్ కాస్టింగ్లోను కూడా తీసేశారు. బేసిక్గా నార్మల్ స్ట్రక్చర్ని తెలుసుకుంటే మీరు కోపాలో ఇంప్లిమెంట్. ఒక ప్రాజెక్ట్లో ఎస్ఫోర్నా ప్రాజెక్ట్లో కానీ ఈసీసీలో కానీ ఒక ప్రాజెక్ట్ కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోండి, కోపా ఇమ్మీడియట్గా ఉండాలని లేదు క్లయింట్లో. ఒక 2-3 years తర్వాత కూడా కోపాని ఇంప్లిమెంట్ చేసుకుంటారండి. అలాగే ప్రోడక్ట్ కాస్టింగ్ కూడా అంతే, సేమ్ టు సేమ్. కానీ ఏ కంపెనీలైనా ఫైనాన్స్ మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే GL, AP, ARO, అసెట్ మేనేజ్మెంట్, బ్యాంక్ అకౌంటింగ్ లేకుండా ప్రాజెక్ట్ ఉండదండి. ఒక సిఓలో జనరల్గా సిఓని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు కంట్రోలింగ్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్ లేకుండా ప్రాజెక్ట్ ఉండదండి. అంటే ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా ఆప్షనల్, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి తర్వాత చేసుకుంటాడు, ఇమ్మీడియట్ చేయాలని రూల్ ఏమి లేదండి. ఇది ఓవరాల్గా సిఓ యొక్క కోపా హిస్టరీ అండి. సో మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్ అన్నీ కూడా కాపీ చేసి నేను చేశాను. సో ఇది చేసుకున్నాక మనం ఫస్ట్ కోపాలో క్యారెక్టరిస్టిక్స్ని క్రియేట్ చేద్దామండి. డెవలప్మెంట్ సర్వర్లో క్యారెక్టరిస్టిక్స్ని క్రియేట్ చేద్దాం.
SBRO, COలో లాస్ట్ టాపిక్ అండి ఇది. కంట్రోలింగ్లో చూడండి, జనరల్ కంట్రోలింగ్ చెప్పాను, కాస్ట్ సెంటర్ చెప్పాను, ఇంటర్నల్ ఆర్డర్ చెప్పాను, ఇది ఏ ప్రాజెక్ట్లో ఉండదు, ప్రోడక్ట్ కాస్టింగ్ చెప్పాను, ప్రాఫిట్ సెంటర్ చెప్పాను, లాస్ట్ టాపిక్ అండి ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. గో టు మాస్టర్ డేటా. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ గో టు స్ట్రక్చర్లోకి వెళ్ళాలండి. చూడండి ఇక్కడ మెయింటైన్ క్యారెక్టరిస్టిక్స్, మెయింటైన్ వాల్యూ ఫీల్డ్స్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ని క్రియేట్ చేస్తానండి. ఇక్కడ చూడండి క్యారెక్టరిస్టిక్స్ స్టాండర్డైజ్ సిస్టంలో ఉన్నాయి, చూసారు ఇక్కడ ఎన్ని క్యారెక్టరిస్టిక్స్. ఈ విధానంలో కంపెనీలో ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ కావాలో మీ కోపాలో యూజర్స్, సిఓ యూజర్స్ ఇస్తారు. ఎన్ని క్యారెక్టరిస్టిక్స్, సేల్స్ డిస్ట్రిక్ట్, ఇండస్ట్రీ, కలెక్షన్, బిజినెస్ ప్రాసెస్, బ్రాండ్, ఎయిర్ క్రాఫ్ట్, కస్టమర్ గ్రూపు, IATA ఇంటర్నేషనల్ అథారిటీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్లో ఉంటుందండి. ఇది ఇవన్నీ కూడా సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, సేల్స్ ఎంప్లాయీ, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ అండి. మనకి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ బేసికల్లీ ఇక్కడ మనకి డైరెక్ట్గా ఉన్నాయి, చూసారా WWతో లేవు, కానీ ఏ క్యారెక్టరిస్టిక్స్ చేయాలన్నా WWతో ఉండాలి. ఇక్కడ నేను WWతో BS అని చేస్తున్నానండి. ఇక్కడ క్రియేట్ చేంజ్ అని దాంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఈ వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనది ఏంటంటే టేబుల్, ఇక్కడ యూజర్ డిఫైన్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకుంటున్నానండి. మనది వచ్చి ఏంటంటే ఫోర్డ్ బిజినెస్ సెగ్మెంట్, ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ షార్ట్ టెస్ట్ వచ్చిందండి, బిజినెస్ సెగ్మెంట్, హెడ్డింగ్ BS, డేటా టైప్ క్యారెక్టరిస్టిక్స్ అంటారండి, క్యారెక్టరిస్టిక్స్. అండ్ లెంగ్త్ వచ్చి 4 క్యారెక్టరిస్టిక్స్ తీసుకోండి, లెంగ్త్ వచ్చి మినిమం 4 క్యారెక్టర్స్. సో సేవ్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా కోపాలో సేవ్ చేసాక ఆటోమేటిక్ అని అన్నాక యాక్టివేట్ చేసుకోవాలండి. ప్రతి ఫీల్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి. కోపాలోని ప్రాఫిట్ సెంటర్లు కూడా అంతే, ఫీల్డ్స్ వర్ సేవ్డ్ యాక్టివేట్ చేస్తున్నానండి.